తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ విషయంలో చాలా వరకు అయితే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సార్, ప్రధానంగా అవుట్ సోర్సింగ్ విషయంలో ఎలాంటి అవకతవకలు కనబడతా ఉన్నాయి మీకు? ఈ అవుట్సోర్సింగ్ విషయంలో సుమారు 5 లక్షల మంది వివిధ డిపార్ట్మెంట్ 31 డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. మేజర్గా మున్సిపల్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో 1,00,000 మంది దాకా పనిచేస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్లో 25,000 30,000 ఇట్లా పనిచేస్తూ ఉన్నారు. మొన్ననే మండలి మాట్లాడిన తర్వాత తీగ లాగితే డొంక లాగినట్టు మొత్తం బయటపడతా ఉన్నది. దీంట్లో ఎప్పుడైతే ఆధార్ కార్డు లింక్ పెట్టిన తర్వాత సుమారు 5 లక్షల మందిలో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లింక్ పెడితే ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2,85,000 లింక్ అయింది. ఇంకా అడుగుతూ ఉంటే ప్రాసెస్ అవుతూ ఉన్నది. అవుట్సోర్సింగ్ విషయంలో ఏదైతే గవర్నమెంట్ బేసిక్ నిర్వహించిందో 15,600, టోటల్ అమౌంట్ 22,500 పేమెంట్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ చేతికి వస్తకల్లా 13,150 వస్తున్నారు. సుమారు 9,000 రూపాయలు వాళ్ళు లాస్ అవుతూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చేది 22,000 అయితే వాళ్ళు తీసుకునేది 13,000. దీనిలో కమిషన్ పోతా ఉన్నది, జిఎస్టీ పోతా ఉన్నది, సర్వీస్ ట్యాక్స్ పోతా ఉన్నది, ఈఎస్ఐ పిఎఫ్ పోతా ఉన్నది. చాలామంది ఈఎస్ఐ కడతలేరు, ఈఎస్ఐ కడతలేదు, పిఎఫ్ కడతలేదు. ఇవన్నీ గత పక్క రాష్ట్రం ఉంది. జియో నంబర్ 126 2019లో ఇచ్చి కార్పొరేషన్ చేసి 5 లక్షల మంది ఏదైతే ఉన్నదో మన తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నియామకాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు వాళ్ళందరూ ఆధారపడి మనకు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో అవుట్సోర్సింగ్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా కాపాడలేని పరిస్థితి ఉందంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వాళ్ళని వాడుకొని వదిలేసారు. ఈ ప్రభుత్వం ఎలక్షన్లో వాడుకొని ఉన్న ఉద్యోగాలు పీకేస్తా అంటే వాళ్ళు ఏం కావాలి రోడ్డు మీద? మీరు చెప్తా ఉన్నారు 5 లక్షల నుంచి ఇప్పుడు ఆధార్ లింక్ చేస్తే 2,85,000 వచ్చినట్టు ఉన్నారు. ఇంకా 2,15,000 మంది ఉన్నట్ట లేదంట? ఏం జరుగుతున్నట్టు అసలు? దీనిలో ఏమైనా ఫేక్ ఉద్యోగులు ఉన్నారనే ఆరోపణలు ఏమైనా కనబడతా ఉన్నాయా? మొన్న ఒక పత్రికలు రాశారు 600 కుంభకోణం సంవత్సరం అని రాశారు. మరి 12 సంవత్సరాల నుంచి 12 72 7,200 కుంభకోణం అన్నట్టుగా ఆ పత్రిక రాసినట్టు. ఒక పత్రిక ఏమి రాశారంటే 25,850 మంది అవుట్సోర్సింగ్ లింకే లేదు, దీనికి ఆల్రెడీ సాలిడ్ డ్రా చేశారంటారు. ఇవాళ ఒక పత్రికలు ఏం రాశారంటే వీళ్ళందరికీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మేము పేమెంట్ ఇస్తామంటారు. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో యూపీ తర అవుట్సోర్సింగ్ ఏదైతే దాన్ని ఎత్తేసి కార్పొరేషన్ చేసి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే కార్పొరేషన్ చేస్తామో జిఎస్టీ కట్టే అవసరం లేదు, సర్వీస్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు, ఈ అవుట్సోర్సింగ్ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ కట్టే అవసరం లేదు, ఎక్సెస్ ఎంప్లాయీస్ రాసే అవసరం లేదు. ఈ వేల కుంభకోట్ల ఏదైతే ఉన్నదో సిట్టింగ్ జడ్జితో అధికారులున్నా రాజకీయ నాయకులున్నా ఎంత పెద్ద చేపలున్నా ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫు నుండి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కష్టార్జితం చెమట కోర్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ 100 కోట్ల 1000 కోట్ల ఈ కుంభకోణం బయటపెట్టి వాళ్ళు తిన్నదంతా కక్కిచ్చి వాళ్ళకి జైలు పంపిస్తే మనశ్శాంతి ఉంటుంది వాళ్ళు పనిచేసిన వాళ్ళు. అదేవిధంగా యూపీ తరహా కార్పొరేషన్ చేస్తే కార్పొరేషన్ దానికి ఇన్ఛార్జ్ చైర్మన్ ఐఏఎస్ అధికారిని పెట్టి యూపీ ఏం చేసిందంటే 20,000 22,000 40,000 బేసిక్ పెట్టారు. అరే గతంలో ఎవరన్నా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యారు, మన్మరాలు అయ్యారు. వాళ్ళు ఏ విధంగా ముఖం పెట్టుకొని ఇంటికి పోతూ ఉంటారు.
గతంలో పాతకాలంలో ఏముందంటే ఒక తల్లి తినకున్న కానీ పిల్లలకు అన్నం వండి పెడతా ఉండే. ఒక తండ్రి అయ్యి ఒక ఇంటి యజమాని అయ్యి తినకుండా వాళ్ళకు కిరాయి ఎట్లా కట్టాలి, స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి, మన్మన్ ఫీజులు ఎట్లా కట్టాలి, ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ తరఫు నుండి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, 2 నెలల లోపల మీరు కార్పొరేషన్ చేయకపోతే పెద్ద ఎత్తున మా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా మొత్తం పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ఈ 5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పెద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని డిమాండ్ చేస్తున్నాం. లేదా వాళ్ళ మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ చేసి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో సిట్టింగ్ జడ్జితోని ఈ చేపలను బయటికి తీయాలని మేము చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక పత్రికలు రాశారు, అవుట్సోర్సింగ్ అకౌంట్లో డబ్బులు వేసినాం, హెచ్ఓడి అకౌంట్లో డబ్బులు వేసినాం. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో? అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, ఇంకా అవుట్సోర్సింగ్లు దీనిలో ఉన్నాయా? అరే నేను ఒక ఎంప్లాయీని అడిగితే ఏం బాబు పని చేస్తున్నావు అంటే, సార్ ఈ ముగ్గురు కలిసి అవినీతి చేశారని నేను పెద్ద ఆఫీసర్కి పోయి చెప్పిన సార్, నన్ను తీసేసారు సార్, ఉద్యోగం తీసేసారు సార్ అంటే, ఉద్యోగం గ్యారెంటీ లేని పరిస్థితుల్లో నిద్ర పట్టకుండా వాళ్ళు ఉన్నారు, ఎన్నో నిద్రలు మేల్కొని ఉన్నారు. నా ఉద్యోగం ఉంటుందా పదా, డైలీ కూలి వాళ్ళు అన్నా కానీ అడ్డమది కూలి వాళ్ళు అన్నా కానీ కష్టం చేసుకొని వాళ్ళు తాగి పడుకుంటారు. ఆ తాగకుండా పడుకోకునే పరిస్థితులు వీళ్ళు ఉన్నది, చాలా దారుణ పరిస్థితి ఉన్నది. ఎందుకు బాబు తీసేసారంటే, సార్ వీళ్ళు డబ్బులు తీసుకుంటే నేను పై ఆఫీసర్ చెప్పేస్తే నాకు కనీసం జెన్యూనిటీ గవర్నమెంట్ బాగుంటేనే మేము బాగుంటామని చెప్పారు. ఆ విధంగా నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తారు, అవుట్సోర్సింగ్ వాళ్ళకి చెప్పేసి ఇమీడియట్లీ మనం తీసేయాలి. ఏంది ఇది గ్యారంటీ? ఎంటీఎస్ ఇవ్వాలి, మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, బేసిక్ ఇవ్వాలి. బేసిక్ పే లేకుండా ఉన్నది. వాళ్ళకు ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను ఎట్టి పరిస్థితుల్లో మేము గుర్తించినాం. మండలిలో మాట్లాడి టీగా లాగితే డొంకంతా లాగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా పెద్ద ధర్నా కార్యక్రమం 2 నెలల లోపల పెద్ద ధర్నా కార్యక్రమం చేసుకుని గవర్నమెంట్ గారు షేకెతాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.